ఐటీ సెక్టర్లో పనిచేసేటువంటి ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో, ఐటీ ఉద్యోగులు ఉన్నారో, సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకు కూడా సంఘాలు వస్తున్నాయి. సంఘాలు వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం సంఘాలు వస్తున్నాయి. కర్ణాటకలో రీసెంట్గా కేఐటియు అంటే ట్రేడ్ యూనియన్, కర్ణాటకకు సంబంధించినటువంటి ట్రేడ్ యూనియన్ ఈ సాఫ్ట్వేర్ రంగంలో పోయిందట. మామూలుగా ఒక కంపెనీలో పనిచేసేటువంటి కార్మికుల హక్కుల కోసం అక్కడ కార్మిక సంఘాలు ఉంటాయి. సిఐటియు అని, ఏఐటియుస్ అని, ఐఎఫ్టియు అని, లేకపోతే ఇంకా రకరకాల కార్మిక సంఘాలు ఉంటాయి. వాళ్ళ హక్కుల కోసం కొట్లాడతారు. వాళ్ళ యజమాన్యంతో ఈ కార్మికుల పక్షాన ఆ ట్రేడ్ యూనియన్ కొట్లాడుతుంది. ఓకే, ఇది బాగుంది. కంపెనీలో ఉండేటువంటి వాళ్లకు సంఘటిత రంగంలో ఉండేటువంటి కంపెనీలు అవన్నీ సంఘటిత రంగంలోకి వస్తాయి. అసంఘటిత రంగం అంటే ఈ బీడీలు కావచ్చు, భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, పెయింటర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అసంఘటిత రంగంలోకి వస్తాయి. వీళ్ళ తరపున కూడా కార్మిక సంఘాలు కొట్లాడుతున్నాయి. కానీ లక్షలు లక్షలు వేలు వేలు జాబ్ చేసి చేస్తున్నటువంటి ఈ ఐటీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళను ఆ కంపెనీలు మేనేజ్మెంట్లు పీల్చి పిప్పి చేస్తున్నాయి. వాళ్ళను కూర్చోబెట్టి వాళ్ళతోటి వాళ్ళ హెల్త్ను మొత్తం సర్వస్వం లాగేస్తున్నాయి. వాళ్ళకు శారీరక సమస్యలు ఆ కంపెనీలు ఇస్తున్నాయి. ఇంకా పని పెంచాలి, ఇంకా టైంను పెంచాలి, ఎక్కువ సమయాన్ని కంపెనీతోటి కేటాయించుకునేటట్టు ఎక్కువ సమయం పని చేయించుకోవాలని చెప్పేసి ఆ ఐటీ కంపెనీల మేనేజ్మెంట్లు ఆలోచించి ఇబ్బంది పెడుతున్నాయట. దాన్ని నిరసిస్తూ కర్ణాటకలో అక్కడ ఉండేటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ట్రేడ్ యూనియన్లు మద్దతు తెలపడంతో, సిఐటియు మద్దతు తెలపడంతో అక్కడ యూనియన్లు అక్కడ ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగులంతా కూడా రోడ్ల మీదకి వచ్చారు. మనం చూడొచ్చు ఇక్కడ. మేము బానిసలం కాదని రోడ్డు ఎక్కుతున్న టెక్కీలు, ఐటీ ఉద్యోగుల నిరసనతో కార్మిక సంఘం ఎంట్రీ, త్వరలో దేశవ్యాప్తంగా ఉద్యమం తీవ్రతరం. మన తెలంగాణలో కూడా హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీలు చాలా ఉన్నాయి, కొల్లలు ఉన్నాయి, వేలాది కంపెనీలు ఉన్నాయి. దాంట్లో కూడా పనిచేస్తూ ఉన్నారు. అంటే షిఫ్ట్స్, వాళ్ళకు పూర్తి స్థాయిలో రక్షణ లేకపోవడం, మహిళలకు వేధింపులు గురి కావడం, అందులో పనిచేసేటువంటి మహిళలు అనేక రకాల ఇబ్బందులు పడడం, వీటితో పాటు మేనేజ్మెంట్ పెట్టేటువంటి ఆంక్షలు, ఎక్కువ సమయం పనిచేయాలని చెప్పేసి, వీటికి హైదరాబాద్లో కూడా కార్మిక సంఘాలు ఉన్నాయి. ఈ కార్మిక సంఘాలు మద్దతు తెలిపితే ఆ ఐటీ మేనేజ్మెంట్స్ అంతా కూడా ఇబ్బంది పడాల్సిందే. ఇక్కడ ఐటీ ఉద్యోగులకు, సాఫ్ట్వేర్ ఉద్యోగులకు న్యాయం జరుగుతుంది. అక్కడ ఉండేటువంటి ఏదైతే కార్మిక సంఘం ఉన్నాయో ఖచ్చితంగా వాళ్ళు మీ తరపున కొట్లాడేటువంటి అవకాశం ఉంటుంది, మీకోసం కొట్లాడేటువంటి అవకాశం ఉంటుంది, మీ హక్కుల కోసం కొట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సిఐటియు లాంటి కార్మిక సంఘాలు ఏవైతే ఉన్నాయో వాటి వెనక ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఉంటే తమ సమస్యలు పరిష్కారం అవుతాయి, పని గంటలు తగ్గిస్తారు. మీరు చేసేటువంటి పని గంటలు పెంచుకుంటూ పోతున్నారు ఆ మేనేజ్మెంట్ వాళ్ళు. కానీ ఈ కార్మిక సంఘాలు మీతో ఉండడం వల్ల ఆ మేనేజ్మెంటు భయపడి తగ్గి ఖచ్చితంగా మీ పని గంటల్ని తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది.